పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు, నియోజకవర్గంలో ఎలాంటి వర్గాలు లేవని, ప్రతి కార్యకర్తే ఇన్ఛార్జి అని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిగూడెం మాగంటి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలనే లక్ష్యంతో అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ రాజు, మాజీ మంత్రులు రంగరాజు, వనిత, కొట్టు సత్యనారాయణిచ్చే సలహాలు, సూచనలతో పార్టీని మరింత బలోపేతం చేస్తామని వడ్డీ రఘురాం నాయుడు పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారందరితో సమన్వయం చేసుకుంటూ రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పచెప్తా ఉన్నాడు. దానివల్ల జరిగేదేంటి? రేపొద్దున ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఫీజులు కట్టవలసినటువంటి అవసరం ఉంది, డబ్బు ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇలా చూస్తే రేపొద్దున ఉన్నటువంటి విలేజ్ల్లో ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా మనం అప్పచెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజున ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్లు కట్టుకున్నాం, మీరు చూస్తున్నారు. 10,500 విలేజ్ క్లినిక్లు కట్టుకున్నాం అని దుష్ప్రచారం చేసినాయి. కానీ ఈ రోజున నిజం నిలకడగా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసాడా చెడ్డ చేసాడా ఈ రోజున ఎవరో మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇలా ఎన్నో ఈ 2 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం. మాట్లాడితే అబద్ధం. దీన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మనం అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అంతా కూడా తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉంది. మరి నూతనంగా రేపటి నుంచి గ్రామస్థ వచ్చి ఆశీర్వాదం అమ్మానికి పనమూలు చేస్తారు. గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు, కంటపాడు మండలం చేసిన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు, తాడేపల్లి మండలం ఎంపీటీసీలు స్టేట్ వ్యవస్థగా ఆహ్వానిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మళ్ళీ ప్రతి పేదవాడికి కూడా పథకాలన్నీ అందాలి. మళ్ళీ రాజన రాజ్యం మళ్ళీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో అన్యాయంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు నేటి పాలకులు. కానీ సభాధ్యక్షులు తాడేపల్లిగూడెం కోఆర్డినేటర్ గారు కొత్తగా నియమించినటువంటి వడ్డీ రఘురాం గారికి, అలాగే వేదిక నిర్వహించినటువంటి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని గుండెల్లో పెట్టుకుని మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ యొక్క వేదికను చూసి కూటమి ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమిలో గుండెల్లో గుబులు పట్టేలాగా మీరందరూ ఎంత ప్రేమానురాగాలు చూపించినందుకు మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వర్గాలేవీ లేవు. ఒకటే వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వర్గం, ఒకటే వర్గం వైఎస్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్త వర్గం. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిని కాదు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జెండా మోసిన ప్రతి కార్యకర్త ఇన్ఛార్జే. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఉన్నారో, ఏదైతే కార్యకర్తలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇవాళ ఏదైతే మీరు చూపించిన ప్రేమ అనురాగాలకి నేను మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని ఎటువంటి వర్గాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేస్తానని ఇవాళ పెద్దలు జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు గారి సూచనలు సలహాలు తీసుకుంటానని, అలాగే పెద్దలు నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు గారు సూచనలు సలహాలు తీసుకుంటామని, పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారి సూచనలు సలహాలు తీసుకుంటామని, వీరందరి సూచనలు సలహాలతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని 2027, 28, 29 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం ఖాయం ఖాయం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి వేదిక మీద ఉన్న మేమందరం సిద్ధం. మీరు సిద్ధమా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి వేదిక మీద మేమందరం సిద్ధం. మీరందరూ సిద్ధమా? కాబట్టి మీరందరూ ఏదైతే పెద్దలు రంగనాథరాజు గారు చెప్పారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫోటోలు దిగుతున్నారని సార్ చెప్పారు. నేను ప్రజల గుండెల్లో ఉంటానని, ప్రజల గుండెల్లో ఫోటోలు ఉంటాయని ఆయనకి తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి శిరస్సు వంచి సెలవు తీసుకున్నాను. జై జగన్.